సో, సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే సిమ్టమ్స్ లేకుండా వచ్చే హార్ట్ అటాక్. అసలు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది అని మనకి చాలా వరకి తెలీదు. పేషెంట్స్‌కి తెలీదు ఇలా హార్ట్ అటాక్ వచ్చింది అని. సడన్‌లీ ఈసీజీ తీస్తే ఈసీజీలో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో, ఇలా సిమ్టమ్స్ లేకుండా వచ్చే హార్ట్ అటాక్‌ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటాము. సైలెంట్ హార్ట్ అటాక్ అన్నది కామన్‌లీ డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌లో కామన్ అండి. షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటారు. చాలా కాలం నుంచి షుగర్ ఉన్నప్పుడు ఏవైతే నొప్పి రావడానికి ఏవైతే నర్వ్స్ వల్ల నొప్పి వస్తుందో న్యూరోపతి వలన నొప్పి రావడానికి గల నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. ఈ నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు నొప్పి రాదండి. నొప్పి రాకుండా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. వామిటింగ్స్ కానీ, కింది భాగంలో నొప్పి కానీ, అంటే పొట్ట నొప్పి కానీ, గ్యాస్ నొప్పి అంటారు. గ్యాస్ నొప్పి అని చాలామంది అంటారు. సడన్లీ వామిటింగ్, స్వెట్టింగ్ ఇలా వేరే సిమ్టమ్స్ వస్తాయి.